అత్యంత మహిమాన్వితం సింహాచలం దేవస్థానంలో మనం ఉన్నాము. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మనం వేంచేస్తున్నాము. ఈరోజు 19వ తేదీ, రేపు 20న చందనోత్సవం జరుగుతుంది. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అయితే పూర్తి స్థాయిలో సన్నాహాలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ గత 5 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే ఏదో ఒక ఆటంకం అయితే వస్తున్నది. ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా కలెక్టర్ పూర్తి స్థాయిలో సమీక్షను అయితే నిర్వహించడం జరిగింది. ఈఓ వెంకట్రావు కలెక్టర్ తోటి కలిసి ఓవరాల్గా 20-30 శాఖలకు సంబంధించి కూడా సమన్వయమై ఈ ఏదైతే చందనోత్సవం ఉన్నదో పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఎటువంటి ఆటంకం కూడా రాకుండా నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేశారు. చూస్తున్నాం కదా, ఇక్కడ అంతా కూడా బారికేట్లు కానీ, లేదంటే ఫైర్ సిబ్బంది కానీ, వివిధ శాఖల అధికారులు, పోలీస్ కానీ వీళ్ళంతా కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ముందస్తుగా 24 గంటల ముందు నుంచి కూడా ఇదంతా ప్రాంగణం అంతా కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ పోలీసు సిబ్బంది కూడా పర్యవేక్షణ మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ చందనోత్సవానికి ఎంత ప్రత్యేకత ఉందంటే, చందనోత్సవం 20వ తారీఖునంటే 17వ తారీఖునే ఇక్కడ ఒరిస్సా నుంచి మత్స్యకార కుటుంబాలు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాయసాన్ని, పరమాన్నాన్ని వండిన తర్వాత స్వామికి ప్రసాదం నైవేద్యం అర్పించి వారు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఇక్కడ అత్యంత వైభవంగా ఈ ప్రాంగణంలోని, దైవ ప్రాంగణంలోని వాళ్ళు అత్యంత వైభవంగా కూడా ప్రత్యేక పూజల అనంతరం డాన్సులు, కోలాహలం కూడా చేయడం జరిగింది. 17వ తారీఖున ఈ ప్రత్యేకత అయిన తర్వాత 18, 19 తేదీల్లో ఇక్కడ జరిగేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు 2 కళ్ళు చాలా. తరువాత 20వ తారీఖు చందనోత్సవం సంబంధించి రాత్రి అంటే 19 రాత్రి 12 గంటల నుంచి కూడా భక్తులు క్యూ లైన్లో వేయించేసి ఉంటారు. సుమారు 1,00,000 నుంచి 1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఇక్కడికి భక్తులు ఈసారి వస్తారని చెప్పేసి ఒక అంచనా అయితే ఉన్నది. దీనికోసం గతంలో 7 కిలోమీటర్ల లైన్ అయితే ఉంచడం జరిగింది. 7 కిలోమీటర్ల లైన్లో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే కూడా అప్పట్లో ఏర్పడ్డాయి. అయితే ఈసారి 5 లైన్లను 2.5 కిలోమీటర్ల దూరం పాటు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రత్యేక సరళిలోని అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 1,500 రూపాయల టికెట్ని, 1,000 రూపాయల టికెట్ని, 300 టికెట్ని వీటన్నింటి కూడా ఆన్లైన్లో ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజులు అంటే 17వ తారీఖు కల్లా ఆన్లైన్ టికెట్లు అన్నీ కూడా పూర్తయ్యేటట్టుగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాంతోపాటు ఉచిత దర్శనాలు, 300 రూపాయల దర్శనం కూడా ఒక ప్రత్యేకంగా లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వీటి కోసం 70% ఇంచుమించుగా 70% పాటు ఈ టికెట్లన్నింటినీ కూడా ఆన్లైన్లోనే అమ్మకాలు చేయడం జరిగింది. ఇంకా 30% ఉచితంగా దర్శనం చేసుకునేటువంటి భక్తులకి, సామాన్య భక్తులకు కూడా 30% రాత్రి 12 నుంచి కూడా క్యూ లైన్లో వేయించేసి ఉంటారు. వీళ్ళంతా వేయించేసి ఉండి తెల్లవారు 4 లోపు స్వామి యొక్క నిజరూప దర్శనాన్ని చేసుకోవడానికి వీళ్ళంతా కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామికి ఇక్కడ ఏదైతే తోట అంటే ఏదైతే సంపంగి తోటలు ఉన్నాయో, లేదంటే వనాలు, తులసి వనాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్వామికి సమర్పించి, స్వామికి నైవేద్యాన్ని సమర్పించి అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క నిజరూప దర్శనం కోసం ఏడాది నుంచి వేయించేసి ఉంటారు. ఏడాది మొత్తం చందనంతో కప్పబడినటువంటి స్వామిని ఈరోజు చందనోత్సవం రేపు 20వ తారీఖున ప్రత్యేకంగా దర్శనం చేసుకుని కుటుంబ సమేతంగా రాత్రి 12 నుంచి కూడా వేయించేసి ఉంటారు. ఇక్కడికి ఒరిస్సా నుంచి, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులైతే రావడం జరుగుతుంది. గత 5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే ఏదో ఒక ఆటంకం కానీ, లేదంటే భక్తులు తొక్కిసలాట కానీ ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూ వస్తున్నాయి. గత ఏడాది చూసుకున్నట్లయితే 8 నుంచి 10-11 మంది మృత్యువాత కూడా పడింది. అంటే ఒక భారీ వర్షం అయితే కురిసింది అదే రోజున. ఆ భారీ వర్షం కురిసినప్పుడు ఇక్కడ ప్రసాద స్కీమ్ మీద ఏంటంటే ఒక నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ నిర్మాణం గోడ కూలి 8 నుంచి 11 మంది మృత్యువాత పడడం జరిగింది. ఇలాంటి సంక్షోభాలని, ఇలాంటి సమస్యల్ని ఎప్పుడూ కూడా తలెత్తకుండా అధికారులు ఈసారి అయితే ప్రత్యేకంగా ప్రణాళికలు చేయడం జరిగింది. కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టి భక్తులకి QR కోడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే QR కోడ్ని చూపించి ఓకే చేస్తారో వాళ్ళనే ఆలయం లోపలికి, ప్రాంగణంలోకి ప్రవేశించడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే సెల్ ఫోన్లు లోపలికి అలౌ చేయరు. అదేవిధంగా ఏంటంటే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళడానికి అనుమతించడం కూడా జరిగింది. ఇక్కడ తెల్లవారు 4 వరకు కూడా దర్శనాలు జరుగుతాయి. అయితే ముందస్తుగానే దర్శనాలు, ఇంకా నిజరూప దర్శనం పూర్తిగా అంటే ఎప్పుడైతే నిజరూప దర్శనం జరుగుతుందో రద్దీ విపరీతంగా ఉంటుంది భక్తుల నుంచి.
ఇలాంటివి తట్టుకునేందుకు ప్రజలు అంతకన్నా ముందే నిజరూప దర్శనానికి ముందుగానే వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి మనం చూస్తున్నాము. ముందస్తుగా దర్శనం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందేందుకైతే ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే సింహాచలం ప్రాంగణంలోని మునిపెన్నడూ లేని విధంగా ఇక్కడ ఒక సమన్వయంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈఓ జె వెంకట్రావు కూడా ప్రత్యేకంగా ఈసారి గతంలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడానికి మనం క్లియర్గా మనం చూడొచ్చు. పోలీస్ యంత్రాంగం ఇప్పటికే కొండ కింద నుంచి పై వరకు కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తుంది. ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీసీ నుంచి ప్రత్యేకంగా 70 బస్సులను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ 70 బస్సులను కూడా వివిధ ప్రాంతాల నుంచి ఏ విధంగా ఇక్కడికి భక్తులను రప్పిస్తారన్నది తెలియజేస్తాను మీకు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 1500 రూపాయలు, 1000 రూపాయలు టికెట్లను అయితే ఆన్లైన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ బారికేడ్లను ఏర్పాటు చేశారో చూస్తున్నారు కదా, ఈ బారికేడ్ల నుంచే భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం చూసినట్లుగా ప్రసాద ఏదైతే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ మీద నిర్మాణం జరిగిందో అక్కడ నుంచి పైకి వస్తారు. ఈ బారికేడ్స్ దాటుకున్న తర్వాత రెండో విడత దాటిన తర్వాత పైకి స్వామి ఎక్కడైతే వేయించేస్తున్నారో ఆ ప్రాంగణంలోకి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళడానికి రాత్రి 12 నుంచి కూడా వేయించేస్తూ ఉంటారు భక్తులంతా కూడా. వేయించేసిన తరువాత ఉదయం 4 లోపు ఫస్ట్ విఐపి దర్శనాలు అవుతాయి. తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో భక్తులు అందరూ కూడా దర్శనాలు 4 కల్లా మొత్తం దర్శనాలు పూర్తవడం అయితే జరుగుతుంది. ఈ దర్శనం చేసుకునేందుకు నిజరూప దర్శనము స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు భక్తులు ఏడాది పాటు వేచి ఉంటుంటారు. వీళ్ళంతా కూడా భక్తులు సంవత్సరం ఏడాది పొడిగినా కూడా స్వామివారిని చందనంతో పూర్తిగా మూసి ఉంటుంది. వాటిని తెరిచి 20వ తారీఖున రేపు స్వామిని ఏంటంటే నిజరూప దర్శనం అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ నిజరూప దర్శనం చేసుకోవడం కోసం ప్రజలు ఎంతో తాపత్రయపడుతుంటారు. ఎంతో ఆనందంగా దర్శనం అయితే చేసుకోవడం జరుగుతుంది. రాత్రంతా వేంచేసి ఉండి దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సింహాచలం దేవస్థానంలో స్వామిని దర్శించుకునేందుకు ఎంతో అదృష్టం కూడా చేసుకొని ఉండాలి. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం నుంచి.